హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. మనీ టిప్స్ చాలానే చెప్పారు. సో దీనికి సంబంధించినది కూడా వీడియోస్ బాగానే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ గా చేయలేదు ఇంతవరకు. సో ఫస్ట్ కేటగిరీ అనుకుందాం, ఇది బిజినెస్ ఓనర్స్ కి పనికొచ్చే మనీ టిప్ ఏదైనా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు బిజినెస్ అంటే ఇప్పుడు సక్సెస్ మోడ్లో ఉంటారు. వాళ్ళు ఇంకా కొంచెం సక్సెస్ అవ్వాలంటే ఎలాగ ఉండాలంటే, ఇప్పుడు మన దగ్గర ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. ఎంప్లాయీస్ లో కూడా కేటగిరీ వర్కర్స్ అనేది ఉంటారు. బాగా చేసే వాళ్ళు ఉంటారు, బాగా చేయని వాళ్ళు ఉంటారు, కొంచెం చేయలేక తిప్పలు పడే వాళ్ళు కూడా ఉంటారు. నేను చేస్తున్నాను అంటే చెప్పాలనుకుంటుంటే, మీ వర్కర్స్ ను 3 కేటగిరీలో డివైడ్ చేయండి. ఒక వర్క్ ఇస్తే ఆ వర్క్ ఇచ్చిన వానికి ఒక టైం పెడితే ఆ టైం లోపల వాడు ఎంతైతే హార్డ్ వర్క్ చేశాడో మనకు కావాల్సిన రిజల్ట్ కన్నా ఎక్కువ రిజల్ట్ ఇచ్చాడా, కావాల్సిన రిజల్ట్ ఇచ్చాడా, లో రిజల్ట్ ఇచ్చాడు. ఇప్పుడు మనం వర్క్ ఇచ్చింటాం, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా హైలీ ఇచ్చాడంటే మనం ఏం చేయాలంటే అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళ థింకింగ్ ఎవరైనా తీసుకోండి, ఆ శాలరీలోనే ఉంటుంది. వాళ్ళ ఆలోచన ఆ పరిధి దాటి పోలేరు, డబ్బు రూపంలోనే ఇక్కడికే ఉంటది. ఇంకోటి ఏమంటే, వాళ్ళ బాస్ వీళ్ళని అప్రిషియేట్ చేశారనుకోండి, ఆ రోజంతా వాడు ఇంకా హ్యాపీనెస్ లోనే ఉండిపోతాడు. వాడు ఈ 1 month కష్టపడిన కష్టాన్ని కూడా మర్చిపోతాడు. ఆ కష్టానికి గుర్తింపు దక్కినప్పుడు అది కష్టం పెద్దగా అనిపించదు, హ్యాపీ ఫీల్ లోనే అది ఎక్కువ ఉంటుంది. నేను ఏం చెప్తున్నా, ఈ బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో, బిజినెస్ మ్యాగ్నెట్ ఏంటంటే చిన్న ట్రిక్ పాటించారు అనుకోండి, వాళ్ళు మీ దగ్గర ఎల్లకాలం ఉండిపోతారు. అలా అంటే సార్, ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే అప్రిషియేట్ చేయడం వల్ల అంటే ఇక్కడ మనీ టిప్ లాగా ఏం అనిపిస్తలేదు. అదే చెప్తాను, మనీ టిప్ గురించే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పాను, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ చేశాడు అనుకోండి, అప్రిషియేట్ చేయండి అని చెప్తాను. అదే ఇంకొక అప్పుడు ఏం చేస్తారంటే, అప్రిషియేట్ చేసి డబ్బు ఇచ్చేటప్పుడు కూడా నేను వీళ్ళకి శాలరీ ఇస్తున్నాను కదని బాధపడుకుంటూ ఇవ్వడము, ఆ ఫీలింగ్ అప్పుడు వాళ్ళ ఫేస్ లో కనిపిస్తుంది. ఈ మూడ్ లో ఉంటారు. ఆ మూడ్ లో అస్సలు ఉండకండి. ఎందుకంటే ఇప్పుడు మన బిజినెస్ కోసం వాళ్ళు 1 month కష్టపడి ఉంటారు. ఆ 1 month కష్టపడినప్పుడు మనం ప్రతి ఒక్కరిని, ఇప్పుడు నేను చెప్పిన 3 కేటగిరీలని మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కి మించి వర్క్ చేశాడు అనుకోండి, అప్రిషియేట్ చేసి ఇవ్వండి. లేదా మనము పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కి దగ్గరకు వచ్చి ఆగిపోయాడు, అప్పుడు ఏం చేస్తారంటే వాడికి ఇంకా కొంచెం బూస్టప్ ఇచ్చి శాలరీ ఇవ్వండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే, వాడు కూడా మన పైన ఒక నమ్మకం కలుగుతుంది. అరే, నేను ఏదో చిన్న మిస్టేక్ చేసినా కూడా వీడిని అప్రిషియేట్ చేశాడు కదా, నెక్స్ట్ ఆ తప్పు చేయడు. తెలుసా, మనం ఏం చేస్తామంటే వాడిని తిట్టుకుంటూ శాలరీ ఇస్తాం. అప్పుడు ఏమవుతుందంటే, అక్కడ వీడు ఎప్పుడైతే ఓనర్ అనేవాడు తిట్టుకుంటూ శాలరీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, వాడు అన్సాటిస్ఫాక్షన్గా ఇంటికి వెళ్తాడు. వాడు అన్సాటిస్ఫాక్షన్గా ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అరే నేను వాడి కోసము 1 month కష్టపడ్డాను, ఈ 1 monthలో ఏదో ఒకటి అటు ఇటు జరిగినప్పుడు ఈయన ఎక్స్పెషల్గా నన్ను చూసుకుంటే తిట్టుకుంటూ డబ్బులు ఇచ్చాడన్నప్పుడు ఏమవుతుంది తెలుసా, ఎవరైతే మానసికంగా మన పట్ల బాధపడతారో వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మన పైన పనిచేస్తుంది. దానికి చాలామంది అంటారు, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నవ్వుకుంటూ డబ్బులు, తిట్టుకుంటూ ఇవ్వద్దండి అంటారు ఇంట్లో పెద్దలు ఉన్నప్పుడు. అది ఎందుకంటే, ఎప్పుడైతే బాధపడుకుంటూ డబ్బులు ఇస్తామో మన యొక్క ఆలోచన వాడిపైన పనిచేస్తుంది. వాడు ఎప్పుడైతే బాధపడుకుంటూ తీసుకుంటాడో వాడి యొక్క ఫ్రీక్వెన్సీ కూడా మన పైన పనిచేస్తుంది. కాబట్టి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎప్పుడు పొరపాటున కూడా బాధపడుకుంటూ మాత్రం డబ్బులు ఇవ్వకండి. అది ఏమవుతుందంటే, మనం అనుకుంటాము ఇదేదో వాడు పని సక్రమంగా చేయలేదు, నా దగ్గర నుంచి డబ్బు వెళ్ళిపోతుందనే మూడ్లో మాత్రం ఎప్పుడు ఉండకండి. మనం ఏది మాట్లాడుకున్నా యద్భావం తద్భావతని ప్రతి ఒక్క వీడియోలో ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఒక దాన్ని చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఈ వ్యక్తికి 1 month అంతా పనిచేసిన వ్యక్తికి డబ్బులు ఇవ్వడానికి బాధపడుకుంటూ ఇచ్చామనుకోండి, రేపు వాడి దగ్గర మన దగ్గర నమ్మకంగా ఉండే జాబ్ మానేసాడు అనుకోండి, దాన్ని మనం తెచ్చుకొని రెట్టింపు ఇవ్వాల్సి వస్తుంది. సార్, అంటే ఇక్కడ మీరు చెప్పింది ఓకే, వర్త్ ఆఫ్ ఇట్ క్యాండిడేట్స్ కి అయితే ఇవ్వచ్చు, వర్త్ లేని క్యాండిడేట్స్ కూడా అట్లా ఉన్నారు అంటే వదిలించుకోవడం మంచిది అవుతుంది కంపెనీకి. అంత పక్కన పెడితే గుర్తింపు ఉండదు అనుకోండి ఓ రకంగా. ఒక ఎగ్జాంపుల్ తో ఏదన్నా చెప్పండి. ఇప్పుడు చూడండి ప్రవీణ్, చైనాలో పిచ్చుకల వల్ల ఆర్థిక సంక్షోభం వచ్చింది. పిచ్చుకల వల్ల వినడానికి ఇది చాలా పిచ్చుకలు ఏంటి, చైనా ఆర్థిక సంక్షోభం ఏమిటని వినడానికి చాలా ఇదిగా ఉంటుంది, కానీ ఇది నిజంగా జరిగిందంటే, ఇప్పుడు నువ్వు ఏదైనా స్టోరీ చెప్పన్నా బట్టి చెప్తున్నది. ఇక్కడ ఏం జరిగిందంటే,
ఒక పిచ్చుక ఒక నెలకు 4 కేజీల ధాన్యం తింటుందని అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే మొత్తం అక్కడ ఉన్న పిచ్చుకల్ని ఇది ఏదైతే ధాన్యం ఉందో ఒక పిచ్చుక 4 కేజీలు తింటే ఎన్ని పిచ్చుకలు కలిసి ఎన్ని కేజీలు తింటామని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం పిచ్చుకలే లేకుండా చేసేసారు. మీరు చెప్పిన గుర్తుకొచ్చింది సార్, గ్రేట్ క్యాంపెయిన్ ఆఫ్ స్పారో అని చెప్పేసి ఒకటి ఉంది, క్యాంపెయిన్ నేమ్ ఒకటి ఉంది. ఎగ్జాక్ట్లీ. అక్కడ పిచ్చుకలు లేకపోవడం ఏం జరిగింది తెలుసా, తర్వాత ఎప్పుడైతే అక్కడ పంట చేతికి వచ్చే టైంలో మిడతలను ఉంటాయి మొత్తం ఆ మిడతలు మొత్తం పడేసి మొత్తం అప్పుడన్నా 4 కేజీలు తినేది ఒక పిచ్చుక ఆ పంట పైన. తర్వాత ఈ మిడతలు వచ్చేసి ఒక్క ధాన్యం లేకుండా చేసేసింది. నిజంగా చైనాకి ఇది ఆర్థిక సంక్షోభం వచ్చింది. అవునులేండి, పిచ్చుకలు ఈ దీనిలో కూడా తినేటివి. అక్కడ అవి ధాన్యంతో పాటు వీటిని కూడా తినేస్తాయి. వీళ్ళకి తెలియదు. ఎప్పుడైతే పిచ్చుకలు లేకుండా పోయాయో వీటి యొక్క ఉత్పత్తి ఎక్కువ పెరిగిపోయింది. మొత్తము పంట పొలాల పైన పడి మొత్తం నాశనం అయిపోయింది. ఎగ్జాక్ట్లీ నేను ఇదే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సేమ్ అదే ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్లు కూడా ఎలాగ ఉండాలంటే, ఒక ఎంప్లాయీకి మనం ఎప్పుడైతే శాలరీ తగ్గించుకుంటూ వస్తామో సేమ్ చైనాకి ఎలాగైతే ఆర్థిక సంక్షోభం వచ్చిందో ఈ ఎంప్లాయీలు ఇప్పుడు ఏదైతే ఓనర్స్ ఉంటారో బిజినెస్ మ్యాన్లు ఉంటారో వాళ్ళకి కూడా ఫ్యూచర్లో ఇలాంటివి జరుగుతాయి. ఈ రోజు ఉండే చాలా బిజినెస్లు క్లోజ్ అవడానికి ఏంటంటే కారణము వీళ్ళ యొక్క ఎంప్లాయీస్ దగ్గర అండర్ పేమెంట్ దగ్గర ఒకటి, వాళ్ళ దగ్గర సఖ్యత లేకపోవడం. ఎప్పుడైతే నీవు ఇలాంటి వ్యవహారంలో ఆచితూచి అడిగి వేయాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో సేమ్ ఇప్పుడు 4 కేజీల దగ్గర పోయి 400 కేజీల దగ్గరికి ఎలాగొచ్చిందో నువ్వు కూడా ఒక్క ఎంప్లాయీతో పోయేది 10 మంది ఎంప్లాయీలు తీసుకొని పెట్టవలసి వస్తుంది. తర్వాత దాన్ని మెయింటైన్ చేయలేక బిజినెస్ లో కొలాప్స్ అవుతున్నాయి. అక్కడందే చైనా అనేది పెద్ద కంట్రీ కాబట్టి ఈ ఆప్షన్ లేకపోతే ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఇంకా లాస్ట్ కు ఒక వ్యక్తి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుంది, అన్ని దారులు మూసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బిజినెస్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి సిచ్యువేషన్ అక్కడ వస్తుంది. మనీ సంపాదించుకునే వాళ్ళకు చెప్తాము. స్టార్ట్అప్ బిజినెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా ఇలాంటివి చెప్తుంటాం. కాబట్టి దీనికి సంబంధించిన వ్యక్తి ఒక ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయనకి ఎగ్జాక్ట్ ఇదే చెప్తే ఆయన ఇప్పుడు ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. కాబట్టి ఎవరైతే బిజినెస్ స్టార్ట్అప్ లో ఉన్నవాళ్ళు మీ మైండ్ సెట్ కు ఒకటికి 2 సార్లు ఆలోచన చేసుకుని ఈ ఫార్ములా మాత్రం అప్లై చేయగలిగితే 100% సక్సెస్ అవుతారు. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, యాజ్ ఏ బిజినెస్ ఓనర్ గా ఈ ఆలోచన మీరు మీ బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మరి ముఖ్యంగా వచ్చేసేసి బిజినెస్ మనీ క్లాసెస్ దానికి సంబంధించినవి మీరు అటెండ్ కావాలి అంటే డిస్ప్లేలో కానొస్తున్న నంబర్స్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు. సో ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.